విశ్వాసిగా నీకు ఎన్ని గాయాలు తగులుతాయో సేవకుడిగా ఉన్న వ్యక్తులకి 100 గాయాలు తగులుతాయి. ఎక్కడి నుంచి? సంఘంలో నుంచే. ఎక్కడి నుంచి? కుటుంబంలో నుంచి. ఎక్కడి నుంచి? సమాజంలో నుంచి. అందుకనే ఒక దైవజున్ని దేవుడు తయారు చేయడానికి 20 సంవత్సరాలు తీసుకుంటాడు. 20 ఇయర్స్. అందుకే ఎవరైనా నాతో అంటారు, అన్న నేను రక్షించబడి 2 సంవత్సరాలు అవుతుందన్నా, ఇప్పుడు నేను సేవకు వచ్చేద్దాం అనుకుంటున్నా అంటాడు. రా ఖచ్చితంగా, కానీ పరిశుద్ధాత్మ పాఠశాలకు రా అంటారు. నిజం. ఎందుకు తెలుసా? తన లైఫ్ అంతట్లో, తన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి తనకు చూపించి దేవుడు నేర్పించి తనను సరి చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకనే దైవజనుడు ఎందుకు చాలా బలంగా ఎందుకు నిలబడతాడంటే ప్రభు అన్ని విషయాల్లో తయారు చేస్తాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీలో కూడా, మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు తన ప్రవాహం వలె పనిచేయాలని నేను బహుగా ఆశపడుతున్నా, ఆతురత పడతా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని ప్రేమ మీరు కలిగి ఉన్నారు, దేవుని స్వభావం మనం కలిగి ఉన్నాము, ఆయన నేచర్ని మనం కలిగి ఉన్నాం, ఆయన మూలంగా మనం పుట్టి ఉన్నాం. కానీ వీఆర్ ఫెయిల్డ్ టు లవ్ అవర్ బ్రదర్. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే మన సహోదరుని ప్రేమించే విషయంలోనే ఏమవుతున్నాం? ఫెయిల్ అవుతున్నాం. అవునా కదా? ఫెయిల్ అయిపోతా ఉన్నాం. అందుకనే మనం ఫెయిల్ అవ్వద్దు. 100% సక్సెస్ఫుల్ పర్సన్గా మనం క్రైస్తవులకు కనిపించాలా, అన్యులకు కనిపించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరైనా జయించాలంటే దేవుని ప్రేమ చేత జయించగలుగుతావు. దేవుని ప్రేమ చేతనే నీవు జయించగలుగుతావు. నీకు అర్థం కాదు, మళ్ళీ చెప్తా. నీవు దేవుని ప్రేమ చేతనే ఆ సహోదరుని, నీ అన్నని, తమ్ముని, అక్కని, చెల్లని, ఎవరినైనా క్రీస్తు కొరకు సంపాదించగలుగుతావు. ఇదే మొదలు, ఇదే అంతము. నువ్వు ఎన్ని ఇచ్చినా సరే. ఆడికెళ్ళి ఇచ్చినావు? నాకు ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు? నాకు ఖర్చు అయిపోయినాయి అంతే, అయిపోయింది. మర్చిపోయిగా ఇలాంటి డిమాండ్స్ వస్తాయి. స్టిల్ షో ద లవ్ ఆఫ్ గాడ్. ఏం చేయాలండి? స్టిల్ ఏం చెప్పాలంట? గాడ్స్ లవ్ ఏంటి తెలుసా? అగాపే లవ్ ఏంటి తెలుసా? గాడ్స్ లవ్ సాక్రిఫైషల్, సెల్ఫ్ గివింగ్ లవ్. సెల్ఫిష్ లవా? కాదు కదా. సెల్ఫ్ గివింగ్ లవ్. హల్లెలూయా. ప్రేమను ఏం చేస్తుందంట? చెప్పండి, ఏం చేస్తుందంట? ఈ జోబులో కథం చేస్తారు కానీ మళ్ళీ చెప్పండి. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి గాడ్స్ లవ్ స్టిల్ గివింగ్, ఇస్తానే ఉంటుందంట. ప్రభు ఏమి ఇష్టపడుతున్నాడు అంటే నా స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలంట. హల్లెలూయా. నా స్వభావాన్ని. ఆయన స్వభావం ఎక్కడ ఉంటుందంటే ఆయన వాక్యంలో ఉంటుంది. ఆయన వాక్యం వల్ల జన్మించబడ్డ నీవు ఆ స్వభావాన్ని కలిగి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. కలిగి ఉన్నాము. కలిగి లేవం కాదు, కలుగుతూ ఉన్నాం. నో, కలిగి ఉన్నాము. ఇది ఎవరి పని? పరిశుద్ధాత్మని పని. కుమ్మరించింది ఎవరు? ఆయన. ఎవరి మీద ఆధారపడమంటారు? గాడ్ పైన. అందుకని ఏమంటారు తెలుసా? మనుషులు మనం ప్రేమించాలంట దేవుని ఒక్కనే నమ్మాలంట. నువ్వెందుకు మోసపోతుందో తెలుసా? నమ్మడం వల్ల. డోంట్ బిలీవ్. ఫ్లెష్ అండ్ బ్లడ్ ని నమ్మొద్దంట, శరీరమును రక్తాన్ని నమ్మొద్దంట. దేవుని ఒక్కని నమ్మాలంట, ప్రేమను చూపించాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం. దేవుని ప్రేమ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? గట్టిగా చెప్పాలి. ఏం చేస్తుంది? తిట్టాలనా? కొట్టాలనా? ద్వేషించాలనా? ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెట్టొద్దనా? ఇంకోసారి నీ ముఖం చూడ అని బలవంతం చేస్తుందా? నో. ఏం చేస్తుందంట? ఏం చేయడానికంట? రక్షించడానికి. ఏం చేయడానికి? క్రీస్తులోనికి తీసుకెళ్ళడానికి. ఏం చేయడానికి? క్రీస్తు ప్రేమను చూపించడానికి. హల్లెలూయా. క్రీస్తు ఎలా ఉన్నాడో ఎలా చూపిస్తామంటే మనల్ని చూపిస్తే సరిపోతుందంట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేస్తున్నది. ఎవరినైనా మీరు బాగా తిట్టి, మంచిగేంది అని అనుకునే వాళ్ళ గురించి కానీ మాట్లాడేది, బాగా తిట్టి అనవసరంగా తిట్టేసిన కదా అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తిట్టేసి అరే మళ్ళీ హృదయంలో బాధ నొచ్చుకొని, హృదయం నొచ్చుకొని అసలు ఎందుకు తిట్టాను అని అనిపించే వాళ్ళకి ఎవరు ఉన్నారు ఇక్కడ? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. శరీరరీతిగా నీలో కలుగుతున్న ఎమోషన్ బట్టి, కోపాన్ని బట్టి నువ్వు పడపడబ తిట్టేసినావు, కానీ ఎక్కడో హృదయం నొచ్చుకొని అరే అనవసరంగా తిట్టేసిన కదా, లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్. అవునా? ప్రార్థనలో ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి అదే జ్ఞాపకం వస్తుంది. ఆరాధన చేసిన ప్రతిసారి అదే జ్ఞాపకం వస్తుంది. ఇంకో ఇట్లా దేవుడు దైవజనుడు నిలబెట్టి వాక్యం చెప్తున్న ప్రతిసారి అదే గుర్తుకొస్తూ ఉంటుంది. తిట్టేసిన కదా. సింప్లీ గో అండ్ ఫర్గివ్. సింప్లీ ఏం చేయాలంట? గో అండ్ ఫర్గివ్. అది నీ ప్రార్థనకి ఆటంకంగా మారుతా ఉంది. అది నీ ఆరాధనకి ఆటంకంగా మారుతుంది. అది నీ ఆశీర్వాదానికి ఆటంకంగా మారుతా ఉంది. కాబట్టి స్టిల్ షో ద అగాపే లవ్. హల్లెలూయా. ఇప్పటికీ నువ్వేం చూపించాలంటే దేవుని యొక్క ప్రేమని కంటిన్యూస్గా నువ్వు చూపిస్తూ ఉండాలంట. హల్లెలూయా. దేవుడు తన వాక్యం మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్.